హలో అండి, హాయ్ నిష్కల. అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ మొక్కాన్ని కానీ ఆ మొక్కాన్ని కానీ చూస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కాదు ఫాలో అవర్ ఛానల్. అసలు ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఫుడ్ మార్కెట్ లాస్ట్ ఇన్ ట్రాన్సిషన్, సిలో పార్క్, న్యూజిలాండ్ సిలో పార్క్లో ఎప్పుడు ఎవ్రీ సండే నైట్ మార్కెట్ ఉంటుంది అనమాట. సో ఇది ఆక్లాండ్లో ప్రతిరోజు జరుగుతుంది, బట్ వన్ నైట్ వన్ ప్లేస్లో జరుగుతుంది. లైక్ ఫ్రైడే పాపటోయి, థర్స్డే పాకురంగా, అలా డిఫరెంట్ ప్లేస్లో జరుగుతుంది. అండ్ సండే వచ్చి సిలో పార్క్లో జరుగుతుంది అనమాట. అక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఉంటాయి. సో ముందు అసలు అక్కడికి వెళ్ళి ఏముంటాయి, ఇది ఎక్కడి నుంచి ఎంత ఫార్ వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. సిటీ దగ్గరలో పాన్సన్ బే అని ఏరియా ఉంటుంది అనమాట. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ట్రీస్. నాకు ఇలాగా ఉంటే చాలా ఇష్టం. ఇక్కడ సిటీలోకి వచ్చేసాం. స్కై టవర్ కనిపిస్తుందా? ఇక్కడ అంతా ఇలా పార్క్ చేసామన్నమాట. యూజువల్లీ ఈవినింగ్ 6 తర్వాత పార్కింగ్ ఫ్రీయే, బట్ ఈ మధ్యన కొత్తగా న్యూజిలాండ్లో మనం పార్కింగ్ ఫీ పే చేయాలన్నమాట. అది చెక్ చేయడానికి పార్కింగ్ మిషన్ దగ్గరికి వెళ్తున్నా. సో లెట్స్ గో. ఇక్కడ లిటరలీ ఇట్ సెడ్ దట్ సండే అయితే పార్కింగ్ లేదని, సో ఐఎమ్ నాట్ గోన్ పే. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇక్కడ పార్క్ చేసాం ఇలా రోడ్ సైడ్. ఇదైతే పబ్లిక్ కార్ పార్క్ అనమాట, ఇక్కడ కార్ పార్క్ చేయలేదు. ఇది వచ్చేసి న్యూజిలాండ్లో వన్ ఆఫ్ ద పార్క్ అనమాట, సిలో పార్క్ అని చెప్పి. ఇక్కడ యూజువల్గా నైట్ టైమ్ ఈవెంట్స్, మూవీస్ అన్నీ కూడా జరుగుతాయి. జనాలందరూ అనిపించే దాంట్లో చూస్తున్నారు. ఐ విల్ గో ఫర్దర్ అండ్ టాక్ మోర్. ఈ ప్లేస్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి 13 minutes చూపించింది, బట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. సో పిల్లలకు ఆడుకోవడానికి అవి కూడా ఉంటాయి. లెట్ మీ షో యూ. అండ్ న్యూజిలాండ్ బస్సులు, వై మై డబుల్ ట్యాప్ ఇస్ నాట్. న్యూజిలాండ్ బస్సులు అనమాట, అన్నీ ఏసీ బస్సులే ఉంటాయి. తెలుసు ఇప్పుడు నేను ఏమైనా చెప్తే ఇండియాలో కూడా అన్నీ ఏసీ బస్సులే ఉంటాయి అంటారు. లేని వాళ్ళ గురించి చెప్తున్నా అంతే. ఇది వచ్చేసి పిల్లలకి ప్లే ఏరియా లాగా. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్క్. అసలు ఫస్ట్లో ఇవేమీ కన్స్ట్రక్ట్ చేసి లేవు. నేను న్యూజిలాండ్ వచ్చిన కొత్తలో ఇవన్నీ నేను వచ్చిన తర్వాత కట్టినాయి అనమాట. ఇవి పైకి వెళ్తే స్కై టవర్ వ్యూ చూడొచ్చు. ఇదంతా లాంగ్ నడవడానికి బ్రిడ్జ్. అక్కడ ముందు సిటీ చూసేసి, ఐ మీన్ సిటీ కన్నా పొందా, ముందు నైట్ మార్కెట్ చూసి అక్కడికి వెళ్ళి చూద్దాం రెస్ట్. సో బ్యూటిఫుల్. I want a video now. Nishkala, once you're ready. Seagulls కి స్నానం చేస్తానికి పెట్టినట్టు పెట్టారు చూడండి. మీలో ఎంతమంది రిలేట్ అవుతారో ఏమో తెలియదు, కానీ నాకు ఇలాంటి ప్లేసెస్ అన్నీ చూసినప్పుడు చిన్నపిల్లల్ని అయిపోతాను అనమాట. నాకు అక్కడ కొంతసేపు వీడియో వచ్చేంతవరకు ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు పరిగెట్టాను తెలుసా. ఇప్పుడు వీడియో చూద్దాం. వచ్చేసాం మనం నైట్ మార్కెట్ దగ్గరికి. జనాలందరూ తింటున్నారు. అండ్ దెన్ అక్కడ వచ్చేసి నైట్ మార్కెట్ న్యూస్కలా బాక్స్లోని జనాలందరూ జనాలందరూ ఇక్కడ తింటున్నారు. అదంతా వచ్చేసి నైట్ మార్కెట్ అనమాట. సో లెట్స్ గో అండ్ సీ. నేను బేసికల్గా ఎక్కువ బీఫ్ పోర్క్ లాంటివి తినలేను, బట్ ఇఫ్ ఐ కుడ్ ఫైండ్ సంథింగ్ ఐ లెట్ యూ నో. ఈ స్ట్రాబెరీ విత్ చాక్లెట్ ట్రై చేయాలని ఆల్మోస్ట్ 1 year నుంచి అనుకుంటున్నాను. మొత్తానికి ఇవాళ అలానే ట్రై చేయాలి. అక్కడే ఉండి వాయిస్ రికార్డింగ్ ఇవ్వచ్చు, కానీ మళ్ళీ చాలా ఆడియోస్ ఉన్నాయన్నమాట. మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ పడుతుందేమో అని ఒక చిన్న భయం. మెయిన్గా ఇది వచ్చేసి నైట్ మార్కెట్ అని పేరుకే కానీ మొత్తం అంతా చైనీస్ మార్కెట్ లానే ఉంది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ దగ్గర నుంచి, నూడిల్స్ దగ్గర నుంచి, పోర్క్ బన్స్, ప్రాన్ బన్స్ అండ్ దెన్ మోమోస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళకు ఉంటే ఈ మార్కెట్ చాలా బెస్ట్. వెజిటేరియన్స్కి పెద్ద ఆప్షన్ లేదు. అండ్ ఆల్సో చికెన్ తినే వాళ్ళకి కూడా ఇక్కడ పెద్ద ఆప్షన్ ఉండదు. జస్ట్ చూడటానికి ఇలా ఫన్ కి వచ్చి ఎంజాయ్ చేయడమే అన్నట్టు అనిపించింది ఈ మార్కెట్ అయితే. ఇంకొక మాట, మీలో ఎవరైనా బబుల్ టీ ట్రై చేశారా ఇప్పటి వరకు? చేయకపోతే చేయండి. అమ్మకైతే ఇది చాలా ఫేవరెట్. అసలు పర్ల్స్ నోట్లో తగులుతూ ఉంటే భలే టేస్టీగా అనిపిస్తూ ఉంటది. నేనైతే ఇక్కడికి మెయిన్ గా స్క్విడ్ ట్రై చేయడానికి వచ్చానన్నమాట. చూడటానికి భయంకరంగా ఉంటది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది చికెన్ లానే. అండ్ ఇండియాలో కూడా చాలా మంది స్క్విడ్ తింటారు. ఇది చూసి అయ్యో బాబు ఏంటి ఇలా తింటుంది అనుకోమాకండి. ప్రోటీన్లో కూడా రిచ్ అనమాట. సో ఇది మంచిదే తినడానికి. ఫిష్ ఫ్యామిలీయే కదా. అండ్ దెన్ ఇక్కడ ఇలా వాఫిల్లో ఐస్ క్రీమ్ పెట్టి డిజర్ట్స్ కూడా వైడ్ వెరైటీ ఆఫ్ డిజర్ట్స్ ఉన్నాయి, కానీ మొత్తం తిప్పి కొడితే ఒక 11 shops మాత్రమే ఉన్నాయన్నమాట. స్వీట్ కార్న్ అలా గ్రిల్ చేసిస్తున్నారు. ఇది వచ్చేసి స్క్విడ్ అనమాట. బిఫోర్ కుక్ చేయక ముందు, తర్వాత దాన్ని గ్రిల్ చేసి మనకిస్తున్నారు. అండ్ ఆల్సో ఇది చైనీస్ క్రీప్స్ అంటారు. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది వెజ్ అనమాట. బనానాస్ అలా పెట్టి ఫిల్లింగ్ ఇస్తారు మనకి.
నాకు పెద్దగా ఫుడ్లో వంకలు పెట్టడం రాదనమాట. ఏది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే సైలెంట్గా తినేయడం చిన్నప్పటి నుంచి అలవాటు. అంటే మా అమ్మ అలవాటు చేసింది, లేదంటే చేతిలో ఏముంటే అది ఇసురు కొట్టేదనమాట. ఇప్పటికీ అంతే. బట్ మీట్ అయితే కొన్ని బీఫ్ పోర్క్ అసలు తిన్ననమాట. ఎందుకంటే మా అమ్మ ప్రామిస్ చేయించుకుంది నాతో, ఇలాంటివి అసలు చేయకూడదు మన రిలీజియన్ వాళ్ళని చెప్పి. అది కాకుండా మిగతా అన్ని ట్రై చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. చూసారా, అది పెద్ద దానిలో మసాలాలు ఏమి లేకపోయినా సరే పట్టువదలని విక్రమార్కు లాగా రాళ్ళు లాగా తింటున్నా. సో యాక్చువల్లీ దాని మీద ఒక కొంచెం చిల్లీ ఆయిల్ అప్లై చేసి సాల్ట్ అప్లై చేసి ఇచ్చేసారనమాట, అంతే. నిష్కలని పద్దక తింటామని ఎందుకు ఏడిపిస్తున్నానంటే తను వెజిటేరియన్. అవుట్ ఆఫ్ ఆల్ చైనీస్లో ఒక మెక్సికన్ స్టాల్, ఒక వియత్నమీస్ స్టాల్ ఉంది, అంతే. యాక్చువల్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద షార్టెస్ట్ నైట్ మార్కెట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. లైక్ అసలు పాపటోటో అయితే చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయన్నమాట. నాకు స్క్విడ్ అంటే చాలా ఇష్టం. చూడటానికి చాలా వెరైటీగా అనిపిస్తుంది, వింతగా అనిపిస్తుంది కానీ బట్ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హై ఇన్ ప్రోటీన్ యాజ్ వెల్. అండ్ దెన్ నిష్కల పాపం ఏమైనా వెజ్ దొరుకుతాయేమో అని చెప్పి ఇంకొక రౌండ్ చూడటానికి వెళ్ళింది. సో లాస్ట్ ఈ పో షాప్ లైక్ వియత్నమీస్ స్టైల్ నూడిల్స్ అనమాట. అండ్ దట్స్ ఇట్, ప్రెటీ మచ్ అంతే. చూసాం, ఒక మహా అయితే ఒక 7 to 8 షాప్స్ ఉన్నాయి అండ్ దట్స్ ఇట్. లైక్ యూజువల్లీ వేరే చోట లైక్ యాక్సెసరీస్ అమ్మడం కానీ, నెయిల్ ప్రెస్ ఆన్స్ కానీ, నెయిల్స్ చేయడం కానీ అన్నీ ఉంటాయన్నమాట. ఆ నైట్ మార్కెట్కి మళ్ళీ వెళ్ళి చూపిస్తాను. బట్ దిస్ ఇస్ లైక్ అ వెరీ వెరీ సింపుల్ వన్. అటు సైడ్ వచ్చేసి వయాడక్ట్ హార్బర్ అనమాట. ఒకసారి అటు వెళ్ళి అసలు నిష్కల ఏం చేస్తుందో చూద్దాం. లెట్స్ గో. డిడ్ యూ ఫైండ్ జస్ట్ యూ గాట్ లైక్ నార్మల్ వాఫల్? Oh, it has chocolate in it. Okay, I can also eat her food. She can't eat my food. నిష్కలే వ్యాఫిల్స్ తెచ్చినప్పుడు చాక్లెట్ వ్యాఫిల్స్ అనగానే నేను తీసేసుకొని ఫుల్గా నెటల్లా ఎక్స్పెక్ట్ చేసి తిన్నా అనమాట. అండ్ తిన్నప్పుడేమో ఏదో ఎగ్జైట్మెంట్లో కొంచెమే పెట్టారు కక్కుర్తిగా అది ఇది అనుకున్నాను, కానీ అసలు దానిలో ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. జస్ట్ ఒక చాక్లెట్ ఫ్లేవర్ వ్యాఫిల్ వేసి ఒక $7 అమ్మేస్తున్నారు అంతే. అసలు దానిలో నిష్కలకి నా డ్రీమ్ చెప్తున్నాను. థాయిలాండ్లో అలాగా దే సెల్ కాక్రోచెస్ అవన్నీ కదా, దట్స్ మై డ్రీమ్ టు ట్రై. అండ్ ఈవెన్ ఇండియాలో వైజాగ్ దగ్గర అరకులో దే సెల్ ant curry, పుట్టమన్ను మీద వచ్చే ants. So I really wanted to taste and never tasted, but soon. Oh my god, wild dream. నాకు ఎప్పటి నుంచో స్ట్రాబెరీ ఆన్ చాక్లెట్ ట్రై చేయాలని ఉందన్నమాట. ఐఎమ్ గోనా ట్రై దట్ వన్ నౌ. లెట్స్ సీ. స్మాల్ వచ్చేసి $10 ఉంది, బట్ ఇట్స్ బిట్ ఎక్స్పెన్సివ్. ఈ వీడియోలో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడేశాను, ఐఎమ్ సో సారీ. బట్ నెక్స్ట్ వీడియోస్లో ఇలా ఉండదు, ఐ ప్రామిస్. స్ట్రాబెరీస్ అన్నీ ఇలాగ పెట్టి ఆల్రెడీ అరేంజ్ చేస్తారు. మనం పే చేసిన వెంటనే అక్కడ ఫౌంటైన్ లాగా ఉందన్నమాట. ఫౌంటైన్లో ఇలాగ ఫిల్లింగ్ పెట్టి ఇచ్చేస్తున్నారు. స్మాల్, మీడియం, లార్జ్ అని డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. స్మాల్ వచ్చేసి నాకు $10 పడింది. ఇదైతే చాలా టేస్టీగా ఉంది తెలుసా. ఆ స్ట్రాబెరీ ఫ్లేవర్ లైక్ స్ట్రాబెరీలో కొంచెం ఆ సవర్ టేస్ట్ ఉంటుంది కదా, అండ్ దెన్ ఆ న్యూటెల్లాలో ఆ స్వీట్ టేస్ట్, అసలు రెండు కాంబినేషన్ అయితే అమేజింగ్. అసలు నేను ఇప్పటి వరకు ఎందుకు ట్రై చేయలేదా అని నన్ను నేను తిట్టుకొని నాకున్న ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పాను ఖచ్చితంగా ట్రై చేయాలి ఇదని. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ పెట్టి అమ్ముతున్నారు ఈ కార్నర్లో. ఐ డోంట్ నో హూస్ గోనా బై, బట్ ఇటు కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. I'm just eating Nutella now. Hazelnut అనుకున్నా. This is not even, I don't know, whatever it is. మీరు కనుక ఇప్పటి వరకు స్ట్రాబెరీతో కనుక చాక్లెట్ ఆర్ నటెల్లా ట్రై చేయకపోతే హై టైమ్. ఇట్స్ బెటర్ దెన్ ఐస్ క్రీమ్ యాక్చువల్లీ. జస్ట్ బ్లెండింగ్ లాస్. స్ట్రాబెరీ అసలు రావట్లేదు. ఐమ్ జస్ట్ బ్లెండింగ్ ఇన్ స్పూన్. ఇలా వాఫ్ ఇంకో సైడ్ అంతా ఇలా రెస్టారెంట్స్ ఉంటాయి, ఇంకొక సైడ్ వచ్చేసి మొత్తం బీచ్. ఇంకొక సైడ్ ఇదే అనమాట. ఇంకొక సైడ్ ఇదంతా హార్బర్, లైక్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ దెన్ ఇదంతా వార్ఫ్ అక్కడ. సో అక్కడ రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ దెన్ యాక్చువల్లీ ఇక్కడ నేటివ్స్లో కొంతమందిని చూస్తే నాకు భయం వేస్తూ ఉంటుంది, బట్ హవెవర్ అది వచ్చేసి వయాడక్ట్ సెంటర్. ఐ లిటరలీ సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్లీ హార్బర్. హౌ ఆర్ యూ ఎంజాయింగ్ నిష్కల? My hormones are back into place after eating that strawberry with chocolate. Yeah, best. ఇక్కడ ఇలా కొంతమంది సాంగ్స్ పాడుతూ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ కాపీరైట్ పడకపోతే నేను ఈ సాంగ్ కూడా పెడతాను. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. మళ్ళీ వస్తానా అంటే ఐఎమ్ నాట్ ష్యూర్, స్పెసిఫిక్గా ఈ నైట్ మార్కెట్ కోసం. ఎందుకంటే ముందుకెళ్ళి చెప్తా, జనాలు మళ్ళీ వింతగా చూస్తున్నారు నన్ను.
దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. మళ్ళీ ఇలాగా వస్తానా ఈ ప్లేస్కి అంటే నైట్ మార్కెట్కి. ఐఎమ్ నాట్ షూర్ ఈ సిలో పార్క్ దానికి, ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ ఏమి లేదు. లిటరలీ ఒక 7 to 8 షాప్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఐ హ్యాడ్ గ్రేట్ టైమ్. అసలు స్ట్రాబెర్రీస్తో విత్ చాక్లెట్ ఐ వాంటెడ్ టు ట్రై ఫ్రమ్ సచ్ ఏ లాంగ్ టైమ్. ఫైనల్గా ట్రై చేశాను అనమాట. ఇట్ వాస్ యమ్. దానికి నా హార్మోన్స్ అన్నీ డాన్సింగ్, ఈ స్టిల్ డాన్సింగ్. సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే అది ట్రై చేయండి. ఐ హ్యాడ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ట్రయింగ్ దట్. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీకు ఏం చాలా తెలుసు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టాటా.